బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయం ఈ సందర్భంగా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ గారికి అదేవిధంగా కన్వీనర్స్ ఐలి వెంకన్న గారికి బైరి శేఖర్ గారికి అంబాల నారాయణ గౌడ్ గారికి అదేవిధంగా మా బోయ హక్కుల రాష్ట్ర సమితి అధ్యక్షులు బోయ గోపి గారికి అదేవిధంగా మా అన్న ఎలికటె విజయ్ కుమార్ గౌడ్ గారికి అదేవిధంగా ఎంబీసీ ఫోరం నాయకులు బడేసాబ్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు అంశం బీసీ రిజర్వేషన్ల పైన పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని చెప్పేసి గత పార్లమెంటు సమావేశాల నుంచి కూడా మేము చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తూ వస్తూ ఉన్నాం. గత పార్లమెంటు సమావేశాల్లో అవకాశం లేదు కాబట్టి వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఖచ్చితంగా మేము బీసీ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో పెట్టి 9th షెడ్యూల్లో చేర్చే విధంగా కార్యాచరణ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర క్యాబినెట్ కూడా చెప్పడం జరిగింది. కానీ పార్లమెంటు సమావేశాలు మొదలై నేటికి 10 రోజులు అవుతూ ఉంది. మరి 10 రోజులు అవుతున్నటువంటి సందర్భంగా పార్లమెంట్ అంటే ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. బీజేపీ నుంచి కూడా 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఈ బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన అనేది నేటి వరకు కూడా పార్లమెంట్లో ప్రస్తావించకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. బీసీలు ఈ రాష్ట్ర బంద్ పిలిపించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి. మేము బీసీ రిజర్వేషన్లకు మా యొక్క రాజకీయ పార్టీ నుంచి స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నాం. ఖచ్చితంగా బీసీ బిల్లుకు మేము మద్దతు తెలుపుతామని చెప్పారు. మరి ఈరోజు అడగాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అడగడం లేదు, ప్రశ్నించాల్సినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నించట్లేదు, బిల్లు ఆమోదం చెప్పాల్సినటువంటి బీజేపీ కూడా ఏమీ చెప్పకుండా ఈరోజు మరి వినకున్నాయి. రాహుల్ గాంధీ గారు చెప్పారు, దేశవ్యాప్తంగా తిరిగారు. మరి ఆయన ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఈ రాజ్యాంగ సవరణ ఈ యొక్క రాజ్యాంగం యొక్క దిశగా నేను పనిచేస్తా ఉన్నా అని చెప్పేసి ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మెజార్టీ ప్రజలకు రాజ్యాధికారం వచ్చే విధంగా నేను పనిచేస్తా అని చెప్పేసి భారత్ జోడో యాత్రగా న్యాయ యాత్రలో భాగంగా మరి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు ఎన్నో విషయాల మీద ఈరోజు పార్లమెంటు స్తంభింపజేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, గత పార్లమెంట్లో కానీ ఈ పార్లమెంట్లో కానీ చాలా అంశాల మీద మరి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ ఏదైతే మాట ఇచ్చాడో మేము అధికారంలోకి వచ్చిన వెంబడే తెలంగాణలో బీసీలకు జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ గారికి నేను చెప్తా ఉన్నా, ఒక్క గంట కూడా ఈ బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడడానికి మీకు అవకాశం దొరకలేదా? మరి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? అంటే మీరు చెప్పింది మోసమేనా? గత 70 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే బీసీలను మోసం చేశారో ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు మళ్ళీ మోసం చేస్తూ ఉన్నారా అని చెప్పేసి మాకు ప్రశ్న తలెత్తా ఉన్నది. ఎందుకంటే గతంలో 70 సంవత్సరాల్లో అన్ని కమిటీలను బీసీ కమిషన్ మీద వేసినటువంటి అన్ని 5 కమిషన్లను కూడా కాంగ్రెస్ పార్టీ బొందబెట్టింది అన్నాడు. మళ్ళీ ఈరోజు మేము అధికారంలోకి రాగానే బీసీలకు అన్యాయం జరిగింది 70 సంవత్సరాలలో, ఇప్పుడు అన్యాయం జరగడానికి వీల్లేదు, మేము ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెడతామని చెప్పారు. కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి పార్లమెంటు సభ్యులు కానీ అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కానీ ఎవరు కూడా బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడతలేరు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా, తెలంగాణ రాష్ట్రంలో
బీసీ రిజర్వేషన్ల పైన ఖచ్చితమైనటువంటి మాకు అవగాహన ఉంది. అన్ని కమిషన్లు వేసాం. ఈ కమిషన్ ద్వారా మేము బీసీలకు 42% రిజర్వేషన్లతోటి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. ఒక పక్క ఈరోజు సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ కూడా 42% మీద జరగట్లేదు. పైన మేమందరం కూడా పిలిపిస్తే ఈరోజు మా బీసీలందరూ కూడా మరి పెద్ద ఎత్తున మరి జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేస్తూ ఉంటే జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి బీసీలకు భయపడి ఈరోజు భయభ్రాంతులకు గురి చేసేసి వేలం పాటేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఏం చెప్తా ఉన్నానంటే ఇకనైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా 20వ తారీఖు వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి, మించిపోయింది లేదు. మీరు తెలంగాణని రోల్ మోడల్గా తీసుకుంటున్నారు, వివిధ రాష్ట్రాలకు మీరు రోల్ మోడల్గా చూపిస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి మీరు వెంటనే అఖిలపక్షాంతో వెళ్తారా లేకపోతే మీ యొక్క పార్లమెంటు సభ్యులతోటి రేట్ చేపిస్తారా మాకు తెలియదు. రేపటి నుంచి పార్లమెంట్లో బీసీ బిల్లు మీద మీరు ఖచ్చితంగా మీ 235 మంది పార్లమెంటు సభ్యులతోటి పార్లమెంట్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల లోపల కూడా మేము పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క కేవలం ఇప్పుడు ఇండియాలో 2 రాష్ట్రాల్లో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒక పక్క కర్ణాటక, ఇక్కడ తెలంగాణలో. మరి ఈ 2 రాష్ట్రాల్లో మీరు యొక్క ఆధిపత్యం కొనసాగాలంటే మళ్ళీ మీ యొక్క పార్టీ అధికారంలోకి ఉండాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ల పైన మాట్లాడాలి. కానీ ఆ విధంగా మాట్లాడకుండా ఈరోజు మరి ఓడ దాటినాక ఓడమల్లే, ఓడ దాటినా గోడమల్లే అన్నట్టుగా మీ యొక్క వైఖరి ఉంది. కాబట్టి స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మీరు ఏదైతే హామీ ఇచ్చిరో హామీ ప్రకారంగా 56% ఉంటే 42% రిజర్వేషన్ మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సామాజిక న్యాయం పాటించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, బీజేపీకి, అదేవిధంగా కేసీఆర్ గారు అందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్తే. ఇక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ కార్యాలయంలో పెద్దలు సూగూరి దుర్గయ్య అన్న, బైరు శేఖర్ గారు, ఐలెంకన్న, బోయ గోపి, అంబల నారాయణ, ఎలికంటి విజయ్, బడే సాబ్, మా సీనియర్ నాయకులందరూ ఈరోజు మీడియా సమావేశము, పత్రికా సమావేశం ఎందుకు జరుపుతున్నామంటే రేపే జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ కూడా బీసీలకు జనరల్ స్థానాల్లో నిలబడ్డ బీసీలను అందరినీ కూడా గెలిపియాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా పిలిపిస్తున్నాం. ఎప్పుడైతే కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తా అని మాట తప్పి 17%కే పరిమితం చేసిర్రు ఇక్కడ తెలంగాణలో, మరియు పార్లమెంట్లో చర్చ జరిగే దిశగా 235 మంది పార్లమెంట్ సభ్యులున్నా కూడా ఇండియా కూటమి ఎటువంటి చర్చ జరపడం లేదు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలనేమో ఏం చెప్పిండు, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అన్నాడు. మేనిఫెస్టోలోనేమో ఇక్కడ కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్యతో చెప్పించారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి ఈ విధంగా బీసీలను అవమానపరిచి మొదలు సామాజిక న్యాయం అన్నారు, ప్రజాపాలన అన్నారు. అటువంటిది కనుచూపు మేరకు కూడా కనబడడం లేదు. అందుకే మీ ద్వారా మా బీసీ సోదరులందరినీ కూడా మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన బీసీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా కూడా వాళ్ళను గెలిపించాలని మీ ద్వారా మళ్ళా మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వేడుకుంటున్నాము. ఎందుకంటే మన ఐకమత్యం ఏందో తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరికీ తెలవాలి. అందుగురించే ఈ సమావేశం. ఇంకో విషయం ఏంటంటే చెప్పేటప్పుడేమో చెప్తున్నారు బీజేపీ పార్టీ, అసెంబ్లీ వరకు వస్తేనేమో మద్దతు తెలుపుతున్నారు. అక్కడ గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ పెట్టారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే ఇంకా దుర్మార్గంగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైండు. తెలంగాణ తేవడానికి ఏమో పోరాటం చేసిండు, కానీ బీసీల హక్కుల గురించి మాత్రము ఫామ్ హౌస్ వదిలి రావడం లేదు. ఆయన రావాలే, బీసీల పెద్దన్నగా పోరాటం చేయాలని ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్
మేము ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము అన్ని విధాల. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ ఈ విధంగా ఫామ్ హౌస్కు పరిమితం కావడము ఎంత దుర్మార్గమైన చర్య. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రభుత్వం రాకముందుకు ఒక మాట, వచ్చినాక బీసీలను నిండా ముంచింది. ముందు మండల పరిషత్ ఎలక్షన్లు, జిల్లా పరిషత్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. వాటిలో కూడా మన బీసీలందరికీ ఏ విధంగా ద్రోహం చేస్తారో ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అని బాగా అందరినీ ఆలోచింపజేస్తుంది. అందుకే మీ ద్వారా ఈ డిమాండ్లందరూ మన రాష్ట్రంలో బీసీల ఐకమత్యం ఉండాలి. మొన్ననే చూసిర్రు కదా, ఒక బీసీ సోదరుడు సాయి ఈశ్వర చారి గారు ఏ విధంగా దుర్మరణము చెందిండో మీ అందరికీ తెలుసు. అట్లా బీసీ సోదరులు ఎవరు చావకుండా మనము నిలిచి పోరాటం చేయాలి, బరిగేసి పోరాటం చేయాలి. అంతేగాని చనిపోవడం అనేది సమస్యకు పరిష్కారం కాదు. మనందరం ఐకమత్యంగా ఉండి సామాజిక న్యాయము మనం, ఎందుకంటే మనమే 90% ఉన్నాం కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలము మన రాజకీయ పోరాటం చేయాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగము రాసి మనకి ఇచ్చిండు. దాన్ని మనం అమలు చేసే విధంగా ఐకమత్యంగా ఉండి పోరాటం చేయాలి. మనము రాజ్యాధికారం సాధించాలి. ఇంకో ముఖ్యమైన విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రోళ్ళ విగ్రహాలు పెట్టడము, దాన్ని కూడా మేము నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. మన దగ్గర మా నాయకులు ఉన్నారు, గొప్ప గొప్ప పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. చాకల ఐలమ్మ ఉంది, దొడ్డి కొమరయ్య ఉండు, సర్దార్ సర్వాయి పాపన్న ఉండు. వాళ్ళ విగ్రహాలు పెట్టనీకేమో డిలే చేస్తారు, కానీ ఆంధ్రోళ్ళ విగ్రహాలు పెట్టనీకేమో ఎంబడే పోటీవాడి పెట్టిస్తున్నారు. అసలు మాకు అర్థమవుతలేదు ఈ బహుజనులందరికీ కూడా. ఈ ఎక్కడి నుంచో తెచ్చి ఈడబెట్టి ఇవ్వడము, వీళ్ళందరి ఆంధ్రోళ్ళ విగ్రహాలకి ఇంకా తావులేదు తెలంగాణలో. అందుకని ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారేమో రేజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి ఇంత టైం ఇస్తున్నాడు, కానీ బీసీల గురించి చెప్పేటప్పుడేమో చెప్తున్నాడు, మేనిఫెస్టోల వరకే పరిమితం చేస్తున్నాడు. అవన్నీ వదిలి మా బీసీల సమస్య పార్లమెంట్లో చర్చ జరిగే దిశగా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాము. బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్. ఈనాడు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలైనటువంటి చిక్కలపల్లి కేంద్రంగా 42% రిజర్వేషన్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చి తుంగలో దొక్కి మోసం చేసేటువంటి సంఘటన ఈ రాష్ట్ర ప్రజలకు బీసీలందరికీ తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు మొదలైనవి. ఈ డిసెంబర్ 1 నుంచి ఇప్పటికీ 9 రోజులు గడుస్తూ ఉన్నా కనీసం ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఏమైంది మరి? మీరు ఇంతకాలం బీజేపీ కోర్టులో ఉందని చెప్పినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ మంత్రులు మరి ఈరోజు పార్లమెంటు నడుస్తున్నప్పుడు పార్లమెంటు వేదికగా మీరు ఎందుకు మాట్లాడలేదని ఈరోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కన్వీనర్గా, బీసీ పొలిటికల్ ఫ్రంట్ మా చైర్మన్ గారు బాలగోని బాలరాజు గౌడ గారు కానీ మాకు మొత్తం ప్రశ్నించడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీ ప్రజానీకం అంతా, బీసీ ఓటర్లంతా, బీసీ ప్రజాప్రతినిధులు అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, బీసీల మీద ప్రేమ లేదు. బీసీల యొక్క ఓట్లు దండుకోవడం కోసం వేసినటువంటి దొంగ, లంగ, లఫంగ్ వేషాలని తెలియజేస్తూ ఉన్నాను. వాటిలో ఏ ఒక్క పార్టీ అధినేత కానీ, ఏ ఒక్క పార్టీ అధ్యక్షుడు కానీ, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ చిత్తశుద్ధి లేదు. ఈ వెధవలకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో బీసీలకు 40% రిజర్వేషన్ స్థానిక సంస్థలలోనే కాకుండా విద్యా ఉద్యోగాలను కూడా రాక అలమటిస్తుంటే, ఉద్యోగాలు రాక పిల్లలు పూర్తిగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటే, కనీసం ఈ గాడిదలు ఇంతమంది ఎమ్మెల్యేల నుండి, ఇంతమంది ఎంపీల నుండి, ఇంతమంది రాజ్యసభ సభ్యుల నుండి కూడా ఒక్కరు కూడా పార్లమెంట్లో ప్రస్తావించకపోవడం, పార్లమెంట్లో లేవనెత్తకపోవడం ఎంత సిగ్గుచ్చని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడు గతంలో ఉన్న ఎంపీలు ప్రైవేట్ బిల్లు పెట్టి మాట్లాడారు బీసీ ఎంపీలు. మరి ఈరోజు మీకు ఎందుకు ఆ చేయలేదు? ఎందుకు మీకు ఆ ధైర్యం లేదు? ఓట్లు ఏమైనా మీకు ఏమైనా ఓసీలు వేసిరా? ఓట్లు ఓసీలు వేస్తే మీరు ఎంపీలు అయిపోయినరా? 60% ఉన్న బీసీ బిడ్డలు వేస్తే మీరు ఎంపీలు ఇప్పుడు పార్లమెంట్లో కూర్చున్నారు కదా. వాళ్ళ పుణ్యవాణి రాజ్యసభ సభ్యులై మీరు అక్కడ ఉన్నారు కదా. 6 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 17 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి. మీరు బతికిరా సచ్చిరని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఒక్కడికి నోరెందుకు లేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. బొందల గడ్డల మీద, రోడ్ల మీద, ఫ్లైఓవర్ల మీద గొర్రెల గురించి, బర్రెల గురించి, కుక్కల గురించి, నక్కల గురించి, జనాభా లెక్కల గురించి మాట్లాడే మీరు ఎందుకు ఇట్లాంటి సందర్భంలో ఎందుకు రేజ్ చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను. ఇది రేజింగ్ ఇష్యూ కదా. వీళ్ళంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి 42% రిజర్వేషన్ ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊర్లో జెండర్ వస్తే కనీసం బీసీకి ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఆడ ఇనానమస్ చేసిరు. ఏ సామాజిక వర్గం నేను చెప్పను, ఇనానమస్ చేసిరు. ఆడ ఎందుకు ఒక బీసీ ఇనానమస్ చేయలేకపోయారు? అందుకే బీసీ ప్రజలారా ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఊళ్ళలో బీసీ రిజర్వేషన్ వచ్చిన కాడ, ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన కాడ ఓసీలని, రెడ్లని, వెలమని ఎదిరించి రాజకీయం చేయాలనుకునేటువంటి ఏ ఒక్క నాయకుడు అంటే ఓసీలు ఉండట్లేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ వాళ్ళు మద్దతు తెలిపినట్టు తెలుపుతారు. వాళ్ళు ఎవరైతే వీక్ ఉంటారో, ఎవరైతే ఈ రెడ్లు, ఎవరైతే ఈ వెలమలు, ఎవరైతే ఎట్లా మాట చెప్తే వాళ్ళ మాట వినే వాళ్ళ వెనకాల తిరుగుతురు. పార్టీ ప్రకటించి అభ్యర్థిని పెట్టినా కూడా అభ్యర్థి సపోర్ట్ చేయట్లేదు. చాలా ఊళ్ళలో నడుస్తున్న తతంగం తంతి ఇది మీరందరూ గ్రహించాలి. ఇట్లనే ఉంటే రాబో కాలంలో బీసీలు రాజకీయంగా పూర్తి స్థాయిలో చేయబడతారు. ఈ రాష్ట్రంలో వాడిచ్చే 1000 రూపాయలకో, వాడిచ్చే కోట సీసకో, వాడిచ్చే ఇంత బో పెడితే ఓటు వేసేంతటువంటి దీనస్థితిలో మీ ఓటును అమ్ముకోకండి. మీ ఓటును అమ్ముకుంటే మన కళ్ళ తల్లిని అమ్ముకున్నట్టు, ఓటు అమ్ముకుంటే మన భవిష్యత్తును అమ్ముకున్నట్టు, ఓటు అమ్ముకుంటే మన పిల్ల తరాలను అమ్ముకున్నట్టు. ఓటు అమ్మకానికి లేదు. ఓటు వేసి రాజ్య అధికారంలో ఉండడానికి, మన కోసం, మనకు పనిచేయడం కోసం మన ఓటు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలారా బీజేపీ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరిని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గమైనటువంటి మోసపూరిత వాదనని, బీఆర్ఎస్ యొక్క గోడ మీద పిల్లి తత్వటువంటి విధానాన్ని, అదేవిధంగా కేసీఆర్ గారు ఎర్రబెల్లి పిలిపించుకొని ఎర్రబెల్లి ఇనానమా చేసుకొని మనం ఈ నుంచి మనం పుంజుకోవాలని చెప్తున్న కేసీఆర్, బీసీ బిడ్డ అమరుడై నిన్ను గద్దెనెక్కించినాం. 1200 మంది వస్తే అందులో 1150 మంది దాకా బీసీలో ఉన్నారు. శ్రీకాంత్ చారి బీసీ బిడ్డ. మేము బలిదానం చేస్తే మీరు పీఠం ఎక్కిరు. మేము ఒకటే చెప్తున్నాం బీసీ ప్రజాప్రతినిధులకు, బీసీ ఓటర్లకు, బీసీ ఎస్సీ ఎస్టీ ఓటర్లందరూ తెలియజేస్తున్నాం. సోదరులారా బీసీలు అకౌంట్ అక్కడ గెలిపించుకోండి. జనరల్ స్థానంలో బీసీలు అత్యధిక స్థానంలో పోటీ చేసిరు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సోదరులు పోటీ చేసిరు. ఎస్సీ ఎస్టీ సోదరులు స్వయంగా పరిపాలన చేసి సత్తా ఉన్నలో కూడా ఎస్సీ ఎస్టీ సోదరులలో ఎన్నుకోవాలని తెలియజేస్తూ, దీంట్లో కూడా కుట్ర చేస్తున్నటువంటి ఆధిపత్య వర్గ కుట్ర, రాజకీయ కుట్రని సమాజాన్ని తెలియజేస్తూ మీ బయలు శేఖర్గా మీరందరూ ఈ యొక్క పార్టీలను నిలదీయాలని తెలియజేస్తా ఉన్నాను. సెలవు. అందరికీ నమస్కారం. నా పేరు ఐలి వెంకన్న గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు పార్లమెంటు సమావేశాల సందర్భంగా అన్ని బీసీ సంఘాలు పోటాపోటుబడి ఇక్కడ నడపాల్సినంత డ్రామా నడిపి ఈ డ్రామా కంపెనీని ఢిల్లీకి మార్చుకునే బీసీ సంఘాలు, మళ్ళీ ఆడ భాగవతాలు వేయడానికి బీసీ సంఘాలు ఢిల్లీలో తైతక్కలు ఆడడానికి పోయినాయి. ఆ తైతక్కలు ఆడడం ఏ తైతక్కలు అంటే జంతర్ మంతర్ దగ్గర మళ్ళా కాన్స్టిట్యూషన్ క్లబ్లో తైతక్కలు ఆడుతున్నాయి. ఈ తైతక్కలకి, మీ తీట తక్కలకి, మీరు వేస్తున్న డ్రామాలకి, మీరు వేసినటువంటి ప్లాట్ఫామే కదా ఇంతకాలం ఈ రాజకీయ పార్టీలకి అండదండలు ఇచ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ ఏ మొఖాలు పెట్టుకొని బీసీ సంఘాలు పోయి మళ్ళా సాంప్రదాయపు సబ్బు బిల్లల సంఘాలు మళ్ళా ఢిల్లీలో నాటకాలు ఆడుతూ ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ డ్రామాలు బంద్ చేయరి. ఆర్ కృష్ణ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బీసీ సంఘం మళ్ళా చరిత్రలో నిలిచిపోవాలంటే తక్షణమే నీకు సంబంధించినటువంటి నీ అనుచర వర్గం, నీ బీసీలందరినీ, నీ ఈటల రాజేందర్ కావచ్చు, నీ బీజేపీకి సంబంధించినటువంటి బండి సంజయ్ కావచ్చు, ధర్మపీరు అరవింద్ కావచ్చు, నీ బీసీలకు సంబంధించిన లక్ష్మణ్ కావచ్చు, నీ బీసీ ఎంపీలు ఎవరైతున్నారో మీరందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర పోయి 9వ షెడ్యూల్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయాలని పార్లమెంట్ మోడీ పక్కనే కూర్చున్నావు కదా ఆర్ కృష్ణయ్య. ఎవరు అడగాలనుకుంటున్నావు, ప్రశ్నించాలనుకుంటున్నావా? నీ చరిత్ర గొప్పదే కావచ్చు, రోజు పార్లమెంట్లో ఉంటున్నావు కదా, ఎందుకు ప్రశ్నిస్తలే? మళ్ళా ఏ ముఖం పెట్టుకొని జంతర్ మంతర్ల జనాన్ని తీసుకుపోయి ధర్నా చేస్తా ఉన్నావు. ఇంకొక సంఘం ఉంది, ఆ సంఘం కూడా ఇక్కడ నాటకాలు అయిపోయినాయి కదా, ఇక్కడ కథ అయిపోయింది కదా, మళ్ళా జంతర్ మంతర్ల మళ్ళీ ఒక నాటకం ఆడటానికి పోతా ఉన్నారు. ఇక్కడే కాంగ్రెస్తో పాటు నిన్నటి దానిక చెయ్యి కలుపుకొని మద్దతులు ప్రకటించినటువంటి మళ్ళా సంఘమే మళ్ళా అదొక నాటకం ఆడుతూ ఉంది. ఈ నాటకాలకు తెరదింపాలే. మీరు జంతర్ మంతర్లో తైతక్కలాడి బాగోతాడని కాదు, మొత్తం బీసీలు ఇక్కడ అన్నమో రామచంద్రన్ తెలంగాణలో ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. మీరు వేసినటువంటి ఎత్తుగడలు కాంగ్రెస్ దాన్ని వాడుకొని 17% రిజర్వేషన్లు కుదించినటువంటి
చరిత్ర ఈ సంఘాలది. ఏ ముఖం పెట్టుకుని మనం మాట్లాడతారు? వీటిని ప్రశ్నించకుండా ఏ ఎండకా గొడుగు పట్టినట్టుగా సంఘాలు ప్రవర్తించడం సరైనది కాదు. 17 మంది ఎంపీలను ఇస్తే 17 మంది గాడిద పనులు చదువుతుర్రా ఢిల్లీలో అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. బీజేపీ 8 మంది, కాంగ్రెస్ 8 మంది, ఒక్కరు కూడా మాట్లాడటంలే బీసీల గురించి. ఒక పక్క సర్పంచ్ ఎన్నికలు రేపే జరగబోతా ఉన్నాయి. ఒక దఫ 4200 సర్పంచ్ ఎన్నికలకి రేపు 11వ తారీఖు రేపు లాస్ట్ డేటు వాటికి జరగబోతున్నాయి. 18వ తారీఖు రోజు అదేవిధంగా 17వ తారీఖు జరగబోతా ఉన్నాయి. 17% రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు మొత్తం 25% జనరల్ జరిపి మొత్తం 42% ఈరోజు 25% జనరల్లల్లా మొత్తం రెడ్లు, ఎలమలు, అగ్రకులాలకు సంబంధించిన కమ్మలు ఆ కనలగొండ మన ఖమ్మం ఆ ప్రాంతంలో పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళను చిత్తుగా ఓడించాలంటా ఉన్నాం. బీసీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎస్సీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎస్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీలు అదే 42%లో మిగతా 20% పోటీ చేసిన కాడ ఖచ్చితంగా వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కోటర్లు పంచుతా ఉన్నారు. అగ్రకులాలు సంపాదించిన డబ్బులతోటి రోజు కోటర్లు, ఎంసీ కోటర్లు, ఓసీ కోటర్లు చంపి మా బీసీలని ఇంతింతలా మొఖాలు పోయేటట్టుగా, కిడ్నీలు ఖరాబ్ అయ్యేటట్టుగా ఈ వారం 10 రోజుల పాటు తాగుడుకు వాళ్ళు బానిసలు చేస్తా ఉన్నారు. మా ఎస్సీలని, ఎస్టీలని, బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు మీరిచ్చే సారా చుక్కకు, మటన్ ముక్కకు, చికెన్ కో లోబడితే మొత్తం 5 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బీసీలు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. విఘ్నతతో ఆలోచించాలని చెప్పేసి బీసీ సోదరులకి, అదేవిధంగా ఈ అగ్రకులాల మట్టికి అంటగాస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇస్తున్నటువంటి నిజాయితీగా ప్రజల కోసం 5 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళ కోసం బీసీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి అందులో మంచి అభ్యర్థి 2 అభ్యర్థులు ఉంటే అందులో మంచి అభ్యర్థిని, మీకు ప్రజాసేవ చేయగలిగే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు, ఫామ్ హౌస్లో ఎంతమంది చనిపోయినా ఆయనకి చలనం లేదు. దున్నపోతు కన్నా దొన్నపోతు మీద వాన కురుస్తున్న కదులుతుందేమో కానీ కేసీఆర్ ఫామ్ హౌస్లో చలనం లేదు. పాపం ఆయన మరి ఎందుకు రాజకీయ పార్టీలో ఉన్నాడో తక్షణమే బీఆర్ఎస్ను రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ ప్రాంతంలో నమ్మే పరిస్థితి లేదు. బీసీల గురించి మాట్లాడని పార్టీ 34% నుంచి 23 కుదించి 17% అమలు చేసినటువంటి బీఆర్ఎస్ తక్షణమే తెలంగాణలో పార్టీని రద్దు చేసుకోవాలి. ఎందుకంటే బీసీల గురించి మాట్లాడని పార్టీ మాకెందుకండి? మాకు అవసరమా? ఇక్కడ మీ రాజకీయాల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు ఒకటైపోయి బీసీలను నిలువున మోసం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ మాట్లాడదు, కిషన్ రెడ్డి మాట్లాడు, అదే లక్ష్మణ్ మాట్లాడు, రేవంత్ రెడ్డి మాట్లాడు, మా మహేష్ గౌడ్ మాట్లాడు, ఎవరు మాట్లాడకుండా మా బీసీలని నిలువున గొంతు కోస్తా ఉన్నారు. కాబట్టి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ 3 పార్టీలని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం. బీసీ పొలిటికల్ ఫ్రంట్ కేంద్ర కార్యాలయంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ అన్న, కన్వీనర్లు ఐలి వెంకన్న గౌడు, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ దుర్గయ్య గారు, బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయ గోపన్న, పొలిటికల్ ఫ్రంట్ కన్వీనరు బైరు శేఖర్ గారు, పడే సాబ్ గారు, పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం 9 రోజులు పార్లమెంటు జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క తెలంగాణ పార్లమెంటు ఎంపీ కానీ, రాజ్యసభ సభ్యులు కానీ మరి ఇప్పటి వరకు ఈ 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎవరు కూడా మాట్లాడకపోవడం, మరి తెలంగాణలో ఒకవైపు ప్రాణత్యాగాలకు బీసీ యువత మరి ఇప్పటికే బలమరణాలకు గురవుతున్నారు. అనేక ఉద్యమాలు గత 2 సంవత్సరాలుగా మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మొదలుకుంటే ఇప్పటి వరకు కొనసాగినాయి. పార్లమెంటులో మరి ఈరోజు చర్చ జరుగుతున్న సందర్భంగా మీరు 42% రిజర్వేషన్లతో పాటు ఇంకా చాలా డిమాండ్లు ఈరోజు మీ ముందు బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము పెడుతున్నాము. ముఖ్యంగా పార్లమెంట్లో మరి ఇప్పటి వరకు దేశంలో బీసీ సంక్షేమ శాఖ లేదు కాబట్టి కేంద్రంలో వెంటనే బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టాలని మరి ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. క్రిమిలేయర్ విధానాన్ని మరి బీసీ క్రిమిలేయర్ను వెంటనే ఎత్తివేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళా బిల్లులో బీసీ మహిళా కోటా ఎంతనో కూడా ఈ పార్లమెంట్ సమావేశాల్లో మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలియజేయాలని చెప్పి కూడా
ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బడ్జెట్లో మరి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలకు ఇప్పటి వరకు ప్రత్యేక బడ్జెట్ పెట్టలేదు. మరి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు 1,50,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు మాదిరిగానే బీసీలకు కూడా బీసీ అట్రాసిటీ యాక్ట్ చట్టాన్ని కూడా పెట్టి మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీల మీద ఎంబీసీ కులాల మీద వృత్తి కులాల మీద అనేక దాడులు అనేక రకాలుగా ఇబ్బందులు అనేక కులాలు ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి మరి వెంటనే ఈ అట్రాసిటీ యాక్ట్ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణనలో కులగణన ప్రారంభించి మరి దేశంలో బీసీ కులాల లెక్క ఎంతనో వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను రాజకీయ సామాజిక విద్య ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలను కూడా వెంటనే వెలికితీయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఈ దేశంలో అనేక కులాలు ఇప్పటికే ప్రపంచీకరణ నూతన ఆర్థిక విధానాల వల్ల విచ్ఛిన్నమైనవి. మరి ఈ వృత్తులకు సంబంధించి మరి వాటి ఆధునీకరణకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మరి ఈ వృత్తులను ఆధునీకరించాలని వాటి నైపుణ్యత కోసం మరి యూనివర్సిటీ స్థాయిలో శిక్షణ పరమైన ఒక కళాశాలను కూడా స్కిల్ యూనివర్సిటీ లాంటి వాటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి పార్లమెంట్ సమావేశాల్లో వెంటనే మరి 42% రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ సభ్యులు చర్చ జరపాలని సందర్భంగా కోరుతూ మరి స్థానిక సంస్థలు జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో మరి అనేక త్యాగాల ఫలితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం వచ్చింది. మరి జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను మరి దళితులు అగ్రకుల పేదలు ప్రజాస్వామికవాదులు అంతా కూడా గెలిపించాలని మరి తాగుడుకు తర్వాత డబ్బుకు మరి బీసీ ప్రజలు లొంగిపోకుండా తెలంగాణ సమాజం లొంగిపోకుండా మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మరి బీసీలు పోటీ చేస్తున్న స్థానాల్లో వారికి ఈసారి 60% మేము ఉన్నాము, మా 60% వాటా మాకు దక్కే విధంగా తెలంగాణ సమాజం అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా పొలిటికల్ ఫ్రంట్గా మేము ప్రజలను వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ బీసీల ధృవతార బీసీ ముద్దుబిడ్డ పాలమూరులో పుట్టినటువంటి వీరుడు పండుగ సాయన వర్ధన్ సందర్భంగా అందరికీ ఒక్కసారి ఆయన స్మరించుకుంటూ మీ అందరికీ ఆయన వర్ధంతిని జరుపుకోవాలని పిలిపిస్తూ మిత్రులారా జోహార్ జోహార్. మిత్రులారా, బీసీ పొలిటికల్ ఫ్రంట్ లక్ష్యం ఆశయం ఒకటే, బీసీల రాజ్యాధికారం 2020లో ముఖ్యమంత్రి సాధించడమే. దానికి అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి బాలరాజన్నకు మరి దుర్గన్నకు మరి పత్రికా సంస్థలు పాల్గొంటున్న కుల సంఘ అధ్యక్షులకు మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ మిత్రులారా, ఒకటే ఒక విషయం, పార్లమెంటు స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది. 17 మంది ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓసు లేదా? ఆయన కూడా మాజీ పార్లమెంట్ మెంబరే, నిన్నటిదాకా మల్కాజ్గిరిలో చేసిన వ్యక్తి. మరి ఆయనకు కూడా ఓసి ఉండాలి కదా. ఇక్కడ బిల్లు పాస్ చేసినా గవర్నర్ పంపినా రాష్ట్రపతి ఎవడో ఒకటి మాట్లాడాలి కదా లేచి పార్లమెంట్లో. ఎవరన్నా ఒకరు టైంపాస్ కన్నా ఫోన్ బీసీలు అంటే ప్రేమ లేదు, టైంపాస్ కన్నా లేచి ఏమైందా 42% అంటే అయిపోతుంది. అది ఎవరికి తీరకలేదు. ఈ 17 మందిలా ఎవరు బీసీ వాళ్ళకే ఉంది. 10 రోజుల నుంచి చూస్తున్నాం. మరి అట్లాంటి టైంలో 2 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు తెలంగాణ వాళ్ళే, ఒకటి డాక్టర్ లక్ష్మణ్ గారు, ఒకటి ఆర్ కృష్ణ గారు. మరి మీకు ఎందుకు ఓసేస్తలేదు? ఒక్క నిమిషం టైం దొరుకుతలేదు. ఆ 0 hour అని ఉంటుందంట, అది కూడా మాట్లాడవచ్చు కదా, లేకపోతే లాబీలైనా మాట్లాడవచ్చు కదా, పార్లమెంట్ లాబీలా. అందుకే మిత్రులారా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా టైం ఉంది కాబట్టి నీవు ఏదైతే స్థానిక సంస్థలు నీకు ఎంత వీలుందో నీకు ఒక్కనికే తెలుసు, మొత్తం 110 మంది ఎమ్మెల్యేలా. ఎందుకంటే నువ్వు జెడ్పీటీసీకి వెళ్ళే ఈరోజు ముఖ్యమంత్రి అయిన వ్యక్తివి, అది కూడా మిర్జిల్ మండలంకి వెళ్ళి అయిన వ్యక్తివి. నేనంటావు నల్లమల్ల అడవి బిడ్డని అంటావు పొద్దుగా లేచి. మరి పొద్దుగా లేచి నల్లమల్లకి వెళ్ళి వచ్చిన బిడ్డవు మరి బీసీల సమస్యలు మీ కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ దాకా బీసీ లేరు అనుకుంటున్నావా? నీవే చెప్తావు ఆ బీసీలనే నాకు ఆత్మరక్షణ, బీసీలకు నేనే మొదటి వాళ్ళ కోసమే నేను కష్టపడుతున్నా, 42% రిజర్వేషన్ చేస్తాను. అందుకే ఇప్పుడే ఏం చేద్దాం, రేపు మార్నింగ్ తీసుకొని పో అందరినీ. నీకు గ్లోబల్ రేసింగ్ సమ్మిట్ అని పెట్టి అందరిని పిలిచినావు, 29 రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచినావు, టైం లేనంత స్పీడ్గా పిలిచినావు.
మరి ఒక్కసారి బీసీ నాయకులు 134 కుల సంఘాలు ఉన్నాయి, నీవు ఫ్లైట్ ఇవ్వకపోతే చెప్పా మేము ట్రైన్కి వస్తాం కానీ మాకు చేతన అవుతుంది. కానీ ఆ ప్రధానమంత్రి మాట్లాడానికి అవకాశం ఇప్పి, అయ్యా ఈ రాష్ట్రంలో నేను మాట ఇచ్చినా, మేనిఫెస్టోలో పెట్టినా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినాం, మాకు తెలియకుండా తెలుసో కామన్వెల్త్ డిక్లరేషన్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చినాం. ఈ 2 రాష్ట్రాల సమస్య, అక్కడ ముఖ్యమంత్రి అయినా ఇక్కడ నేను ముఖ్యమంత్రి, మేము అందరం మాట ఇచ్చిన వాళ్ళం. ఆ రోజు పీసీ అధ్యక్షుడు హోదాలో మాట్లాడిన ఆయన బీసీలకు 42% ఇవ్వకుంటే స్థానిక సంస్థలు ఎలక్షన్కే పోనని. మరి రాజీనామా చేయి, పోతున్నావు కాబట్టి నీకు కొడంగల్లో రెఫరెండం పెట్టుకో, నీవు రాజీనామా చేస్తే అయిపోతుంది కదా, తెలిసిపోతుంది కదా. నీవు నిజంగా గెలిస్తే 42% ఇవ్వకు, మా కుల జనాభా మా 134 కులాల జనాభా నిష్పత్తిగా ఇస్తూ ఉంటున్నావు కదా వాటా, అది వద్దు. లేదు మా బీసీ గెలిచిందంటే నువ్వు బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన గొప్ప వ్యక్తివి అవుతావు చరిత్రలా, మరి చరిత్రకారునివా కాదా నువ్వే చెప్పు. అందుకనే ఈ ముఖ్యమంత్రికి ఒకటే ఒక విజ్ఞప్తి, అది విజ్ఞప్తి ఏంది డిమాండ్ కూడా. నువ్వేమంటున్నావు స్థానిక సంస్థల 3,000 కోట్ల కోసం ఏదో భోగమాట అన్నట్టు ఆడేసి 30,000 కోట్లు 3,000 కోట్లు అని చెప్పేసి, వాస్తవంగా సర్పంచ్ ఎలక్షన్లో కూడా రిజర్వేషన్ ఉంది బ్రదర్. మనోళ్ళకు కూడా ఎవరికి అర్థం కానట్టుంది, ఎంపీలకు అర్థం కాలే, ఎమ్మెల్యేలకు అర్థం కాలే. అసలు నోటిఫికేషన్ రాత్రి ఇచ్చేసారు, చెప్పింది ఆడే. మరి 17.8 ఇచ్చిన శాతం నువ్వే ఒప్పుకుంటున్నప్పుడు మరి 42% ఏడుంది? ఇంకా చిన్న జోక్ ఏంటంటే ఆయన సొంత నియోజకవర్గం అచ్చంపేటలో, అంటే ఆయన ఓటు ఉన్న విషయంలో చెప్తున్నా, ఆయన కొండారెడ్డిపల్లి పుట్టిండు కాబట్టి అక్కడ ఒక ఊళ్ళో దొంగలింగాల దగ్గర ఒక ఊరు ఉంటుంది. ఆ ఊళ్ళో జనరల్ సీట్ వస్తే ఒక్క జనరల్ సీట్ ఒకటి లేడు ఓసీ. అందుకే అందరు బీసీలో పోటీ చేస్తారు. ఆడ 2 ఎస్టీలు పోటీ చేస్తారు, ఒక ఎస్సీ పోటీ చేస్తారు, 3 బీసీలు పోటీ చేస్తారు. అది ఏమంటుండే తెలుసా, నేను 42% భాగం ఇచ్చినట్టున్నా ఆయన. ఇంకా సిల్లీ జోక్ అంటే ఏంటంటే అక్కడ ఓసీ ఓటే లేదు ఆడ. సో అంటే నీ ఎత్తుగడలు, రాజకీయ ఎత్తుగడలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే, ఈ బీసీలో ఎప్పటికైనా ఓటు బ్యాంకే ఉంటారు. ఓటు బ్యాంక్ రాజ్యాధికారం, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారనుకుంటున్నాం. సమయం ఆసనమైంది, నువ్వు కొడంగల్ రాజీనామా చేయాల్సిందే. మేము నీ మీద పుణ్యాత్మను నువ్వు, ఎందుకంటే మా ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇచ్చిన నువ్వు అయితే చరిత్రలా. ఇక వీళ్ళు 119 మంది ఉన్నారంటే తీర్మానం చేసినా మాకు ఏంది నిమ్మకు నీరేసినట్టే. అందుకే ఏదైతే బీసీ కార్డు పేరు మీద ముఖ్యమంత్రి హోదాలో ఆలోచన చేసిన తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆర్ కృష్ణ ఎంపీ రాజ్యసభ కానీ, ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ అనుకున్నటువంటి ఈటల రాజేందర్ కానీ, వీళ్ళిద్దరూ రేపు టైం ఉంది, పొద్దుగా లేచి మాట్లాడండి, 42% విషయం క్లియర్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే పొద్దుగా లేచి ఆయన చెప్తుంటాడు, ఎవరు మల్రాయ్ గారు, మా ముఖ్యమంత్రి 42% ఏంది ఎలక్షన్కే ఓడాని. మరి పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు, అధ్యక్షుడు నీవు 42%, మరి ఇదేం నోటిఫికేషన్ వచ్చింది ఏంది 17.8 అంటే అది 42% భాగం కదా. అసలు మీకు ఎక్కడ చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మీరు రాజీనామా చేయమంటే బీసీలు గొడవ పెట్టుకున్నట్టయితే. అందుకే ముఖ్యమంత్రి గారు మీరు రాజీనామా చేస్తే కొడంగల్లా మా బాలాజనవు ఎవరన్నా బీసీ 134 కులాలు పోటీ చేస్తే ఎవరో ఒకరు పోటీ చేస్తారు. అందుకని నువ్వు బీసీగా 42% ఇచ్చే వ్యక్తిగా నీతోనే సత్తా ఉంటే రేపు పార్లమెంట్లో మాట్లాడి మీ 17 మంది ఎంపీలతోన ఈ రాష్ట్రం ఎంపీలందరూ రిక్వెస్ట్ చేయి, ఈ 134 కులాలను తీసుకపో, మేము మాట్లాడుకుంటాం చేతావతే. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇస్తే చాలు. అందుకే ఈ పార్లమెంట్ సమావేశాలనే బిల్లు పెట్టి 42% ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల ద్వారా పరిపాలన సాగట్లేదు. ఇది రాజకీయ పరిపాలన అంతకన్నా లేదు. ఇది రాజరికం పరిపాలన కొనసాగుతూ ఉంది. రాజరికంలో రాజే అన్నీ తానై పరిపాలించినట్టుగా ఇవాళ 1-2 కులాలు ఏకాధిపత్యంతో రాజరిక పాలన రాస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఉన్నారు. వాస్తవానికి ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యము రాజ్యాంగం ప్రకారము చట్టసభలు నడవాలి, ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళు ప్రజా సమస్యలు మాట్లాడాలి, ప్రజలకు కావాల్సిన వసతులు సమకూర్చాలనేది రాజ్యాంగంలో రాసుకుంటే దాని మీద ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు దానికే తూట్లు పడిసి తన రాజ్యరికానికి నాంది పలుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీసీలకు అవకాశం ఇస్తామని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 42% ఇస్తామన్నది వాళ్ళే. ఇవాళ మీరు చూశారు, ఈ 6 నెలల కాలంలో అసెంబ్లీలో కులగండ పేరు మీద కానీ, ఆర్డినెన్స్ల పేరు మీద కానీ, జీవోల పేరు మీద కానీ, బడ్జెట్ పేరు మీద కానీ, రకరకాల పేర్ల మీద, కోట్ల పేరు మీద కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ. మేము 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో సాధ్యం కాదు, అది చట్టసభలలో పార్లమెంట్లో జరుగుతుందని చెప్పి మాట మార్చింది కాంగ్రెస్ పార్టీ. అంతకు ముందు జీవోల పేరు మీద
అసెంబ్లీ కులగణన పేరు మీద, డెడికేషన్ కమిషన్ పేరు మీద మేము వ్యవస్థని చట్టబద్ధ కల్పిస్తామని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ చేతులు ఎత్తేసింది. ఈ రాష్ట్రంలో దీనికి ఏమి చేసేది లేదు, ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నిజంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడ రాష్ట్రంలో ఇదే రోల్ మోడల్ తెలంగాణకు దేశవ్యాప్తంగా మాట్లాడిన రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలి, కులగణనలో జనగణనలో కులగణన చేయాలని చెప్పేసి కేంద్రంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు అదే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఏ ఒక్క రోజు కూడా పార్లమెంటులో మాట్లాడలేదు. రాహుల్ గాంధీ మాట్లాడలేదు, రాహుల్ గాంధీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు, ఆయన కూటమి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో కూడా ఒక్క సభ్యుడు కూడా మాట్లాడలేదు. కానీ ఓట్లు వేసుకోవడానికి, అధికారంలో రావడానికి బీసీల అవసరం వచ్చింది. బీసీల పేరు మీద ఓటు దండుకోవడము, అధికారం చేపట్టడమే ప్రధానంగా. ఇది వంచన కాదు, నయా వంచన దగా చేసి అధికారంలోకి వచ్చిందని మేము చెప్పదలుచుకున్నాము. నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి లేవు. ఇవాళ ఇక్కడ లేదని చెప్పినప్పుడు అక్కడైతే ఉన్నప్పుడు అక్కడెందుకు మాట్లాడతలేవు? నువ్వు ఇక్కడ మాట్లాడకుండా అక్కడ మాట్లాడకుండా పోతే ఇవాళ గ్రామాల్లో ఏం జరుగుతూ ఉందంటే సాయిశ్వరాచార్య లాంటి వాళ్ళు ఆత్మహత్యల బలిదానాలకు సిద్ధపడతా ఉన్నారు. గ్రామాలలో జనరల్ స్థానాల్లో నువ్వు 17% రిజర్వేషన్ల పేరు మీద తీసుకొచ్చి నువ్వు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా, పబ్లిక్లో బయట పెట్టకుండా, నువ్వు ఏ జనగణన చేసినవో ఏ కులగణన చేసినవో చెప్పకుండా 17% ఎట్లా కుదించినవో ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇది చెప్పకపోతే ఇవాళ గ్రామాల్లో యువత జనరల్ స్థానాల్లో మేము బీసీలము ఎప్పుడూ పోటీ చేస్తూ ఉన్నాము, మాకు అవకాశాలు ఉన్నాయని చెప్పి నామినేషన్ వేయడానికి పోయినప్పుడు కిడ్నాపులు చేస్తారు. నామినేషన్ వేస్తే రెడ్లు ఏం చేస్తూ ఉన్నారు? కిడ్నాపులు చేయడమే కాదు, మూతాలు దాపించడము, లేకపోతే దాడులు చేయడము, లేకపోతే కొట్టడము, లేకపోతే అడ్డుకోవడము, నామినేషన్ పత్రాలు చింపడము. వీళ్ళ మీద ఎక్కడైనా చర్య జరుగుతుందా అంటే ఎక్కడ కూడా జరగట్లేదు. నువ్వు అడ్డుకునే దగ్గర చర్య తీసుకోవు, నామినేషన్ వేసే దగ్గర నువ్వు బందోబస్తు కల్పించవు, ప్రజాస్వామ్య హక్కులకి తూట్లు పడుస్తావు. ఇలా పార్లమెంట్లో లేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. ఇవాళ బీజేపీ దానికి అతీతమేమి కాదు, నాకు సంబంధం లేని అంశంలాగా బీజేపీ చూస్తూ ఉన్నది. నీ బీసీల పట్ల నీ బీజేపీ స్టాండ్ ఏందో ఇప్పటికి చెప్పలేదు. నువ్వు అసెంబ్లీలో నీ పార్టీ తరఫున తీర్మానంలో పాల్గొన్న బీజేపీ పార్టీ ఇవాళ దానికి ఎందుకు కట్టుబడి లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బయట సమాధానం చెప్పకపోకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ అంశంలాగా, ఇది బీసీలకు సంబంధించిన అంశంలాగా మాకు సంబంధమే లేనట్టుగా బీజేపీ మాట్లాడుతూ ఉంది. పార్లమెంటులో చట్టం చేయకుండా ఈ రాష్ట్రానికి హక్కు లేదు, జీవో తీయడానికి, ఆర్డినేట్ చేయడానికి అని చెప్పిన బీజేపీ పార్టీ పార్లమెంట్లో బీసీల పట్ల ఏ ఒక్కరోజు మాట్లాడలేదు. నువ్వు పార్లమెంట్లో మాట్లాడవు, అసెంబ్లీలో మాట్లాడవు, గ్రామాల్లో మాట్లాడవు, బీసీల పేరు మీద ముసలికన్ని కారుస్తున్నది బీజేపీ పార్టీ. ఇది ద్వంద్వ వైఖరి ఇవాళ కనబడుతుంది. ఏంటంటే అణగారిన కులాలకి అగ్ర కులాలకు మధ్య జరుగుతున్న యుద్ధంలాగా మేము ప్రకటించబోతా ఉన్నాం. గ్రామాలలో అదే జరుగుతూ ఉన్నది. జనరల్ స్థానాలు మొత్తం గుంజుకొని పటేల్ పట్వార్లు, రెడ్లు, రావులు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు రాజ్యాంగం లేని రోజులలో ఏ రాజరిక పాలన అవుతుందో, ఏ జమీందారుల పాలన ఉందో ఇవాళ అదే గ్రామాల్లో జరుగుతూ ఉన్నది. మా బిడ్డలు పోయి వేసిన దగ్గర అడ్డుకోవడము, మాకు అవకాశం వచ్చిన దగ్గర నిలబడకుండా పోవడము, నిలబడియకుండా ఇది కొనసాగుతుంది. దీంట్లో బీసీ ప్రజాప్రతినిధులుగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 34 నుంచి 23 తీసుకొచ్చింది. ఇవాళ 23 తీసుకొచ్చింది, 17% కుదించిందని మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల స్టాండ్ ఏందో చెప్పట్లేదు. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, ప్రజల గురించి మాట్లాడినప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడతలేరు? బీసీ ఎజెండా ఎందుకు మాట్లాడతలేరు? బీసీ సమస్యల గురించి గ్రామాల్లో ఎందుకు మాట్లాడతలేరు? ఏం జరుగుతుందంటే పార్టీ పరంగా మేము అవకాశాలు ఇస్తామని చెప్తారు. పార్టీల పేరు మీద గుర్తులున్నాయని తెలుసు. ఏ రకంగా సర్పంచులు రేపు వచ్చి గెలిచిన వాళ్ళని ఏం చెప్తారు? ఈయన బోర్డు పెట్టుకుంటారా? ఈయన గెలిచిన వాడు అందరూ మా పట్టే మందలో ఈయన గొర్రెలు అన్నట్టు మా మందలో ఉన్నట్టు ఇవాళ ఎవడు గెలిచినా కూడా మాదే అని చెప్పుకోవడానికి నీ చట్టబద్ధత లేకుండా, ఇవాళ ఒక సామాజిక న్యాయానికి పాటించకుండా, ఇవాళ కేవలము బీసీ వాదం దెబ్బతీయడం కోసమే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము గ్లోబల్ సమ్మిట్ను తీసుకొచ్చింది. రాజకీయంగా బీసీలను బొందబెట్టడానికి ఇవాళ గ్లోబల్ సమ్మిట్ మీద ఇక్కడ ఆడుతూ ఉంది ఒక నాటకం. పార్లమెంట్ జరుగుతుంటే నీ స్థానం లేదన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడవు, గ్రామాల్లో ఎన్నికలకు ప్రచారం చేయవు. ఇవాళ మొత్తం ప్రజాప్రతినిధులంతా గ్లోబల్ సమ్మిట్లో పాల్గొంటారు. సామాజిక న్యాయానికి ఏమో తూట్లు పడిచి జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ పడుతున్నారని తెలిసి ఆ గ్రామాలకు పోకుండా ముఖం చాటేసి గ్రామాలకు పోతే కొడతారు, తిడతారు, లేకపోతే అడ్డుకుంటారన్న పేరు మీద ప్రజాపాలనోత్సవాల సంబరాల పేరు మీద హైదరాబాద్లో చేసుకోవడం కాదు, గ్రామాల్లో చేసి చూడు ధైర్యం ఉంటే. మేము అదే అడుగుతున్నాం. గ్రామాల్లో మాట్లాడరు. ఇది 3 పార్టీల వైఖరి. బీసీ వ్యతిరేక పార్టీలుగా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి స్వతంత్ర బీసీలుగా ఇవాళ బయటికి రావాలి. ఆ పార్టీ భుజాల మీద జెండాలు మోస్తున్న బీసీ ప్రజాప్రతినిధులు కూడా సిగ్గు తెచ్చుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం.
ఇప్పటికైనా మీరు రాకపోతే మీరు ఎవరి జెండా మోస్తున్నారు, ఎవరి ఎజెండాతో పాల్గొంటున్నారు, ఇవాళ ఎవరి ఎజెండా ఇవాళ మీరు ముందు తీసుకుపోదలుచుకున్నారు? బీసీల పేరు మీద, బీసీ కోటాల పేరు మీద మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేగా టికెట్లు తెచ్చుకున్న మీరు బీసీలకు నష్టం జరుగుతూ ఉంటే బీసీలకు ఏం సమాధానం చెప్తారో బీసీ సమాజానికి, ఇవాళ బీసీ సమాజానికి, ఇవాళ బీసీ ప్రజలను కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇది మన చేతిలో మన కన్ను మనం మోసుకునే విడిగా బీసీలకు బీసీల వ్యతిరేకలాగా ముద్ర వేయబోతా ఉంది అగ్ర కులాలు. ఆ కుట్రలో మీరు పావులు కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా బీసీ ప్రజాప్రతినిధులు బయటికి రావాలి. బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడానికి చలో ఢిల్లీలో ఉన్న పార్లమెంటును కొట్లాడాలి. రాజ్యాంగ సవరణ ద్వారా వస్తుందని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు కదా. ఇవాళ తమిళనాడులో అమలు అవుతున్నాయి అన్నప్పుడు ఇక్కడ ఎందుకు అమలు కావట్లేదు? ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీ బిల్లు పెట్టిన ప్రజాప్రతినిధులు, బీజేపీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారంటే 50% సీలింగ్ ఉంది కాబట్టి మేము చేయాల్సిందంతా చేశాము, ఇంకా మమ్మల్ని ఏం చేయమంటావు, మెరుగైన సూచన చేయమని మాట్లాడుతున్నారు కదా. 50% సీలింగ్ ఉండగానే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చింది, సీలింగ్ దాటింది, క్యాప్ ఓపెన్ చేశారని మాట్లాడిన మీరే మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏ ఉద్యమాలు జరగకుండా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు 42% రిజర్వేషన్ ఎందుకు రాకూడదు? అది చట్టసభల్లో పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు 42% రిజర్వేషన్ గురించి ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులంతా ఐక్యపక్షం తీసుకుపోయి ఆ ప్రయత్నం చేయలేదు. మేము ఏం చేయమంటే మేము అదే చెప్తాం మొదటి నుంచి. ఈ రాష్ట్రంలో పార్టీలన్నీ ఒక్కతాటి మీదకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక ప్రధాన ఎజెండా బీసీ ఎజెండాగానే పెట్టుకొని ఈ సమస్య 42% రిజర్వేషన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోవడానికి ప్రధానమంత్రి గారితో పార్లమెంటులో అన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలతో ఆడ చర్చించి బిల్లు పెట్టి సవరణ చేయాల్సిన అవసరం ఉంది. అది చేయాల్సిన చేయకుండా, అది చేయకుండా మేము ఏం చేయాలో సూచన చెప్పండి అని చెప్పడం అంటే ఇది తప్పించుకునే మార్గమే, ఇది మోసం చేయడమే. ఇప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే పార్లమెంటు చట్టసభల్లో పెట్టండి, లేకపోతే బీసీ దోగులుగా మిగలకండి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు బీసీలో ఐక్యత పెట్టాలి. పార్లమెంట్ లో బీసీ బిల్లులు వెంటనే చేర్చాలి. 9th షెడ్యూల్ బీసీ బిల్లును వెంటనే చేర్చాలి. 9th షెడ్యూల్ బీసీ బిల్లును వెంటనే పెట్టాలి. పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే చేర్చాలి. 9th షెడ్యూల్ బీసీ బిల్లును వెంటనే. జై బీసీ. గ్రామ పంచాయతీలో బీసీ అభ్యర్థులను గెలిపించాలి. 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 పార్టీలకు అతీతంగా బీసీలను గెలిపించాలి. పార్టీలకు అతీతంగా బీసీలను గెలిపించాలి. పార్టీలకు అతీతంగా బీసీలను గెలిపించాలి.